రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట మండలంలో పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1:20 నరసన్నపేటలోని ఎస్డబ్ల్యూపీ షెడ్లు సమీపంలో సీఎం ప్రజలతో నేరుగా సమావేశం కానున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజల అవసరాలపై ప్రజల అభిప్రాయాలు స్వయంగా తెలుసుకుని అధికారులకు అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం తామరపల్లి గ్రామంలో నిర్వహించే పార్టీ కేడర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా కరస్పాండెంట్ నరసింహ లైవ్లో అందిస్తారు. నరసింహ, చెప్పండి, సీఎం పర్యటన వివరాల గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర. సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నర్సంపేటలో నేడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఏదైతే పట్టణాల్లో గ్రామాల్లో స్వర్ణ పారిశుద్ధ్యం, వీటిపై పర్యావరణ పారిశుద్ధ్యంపై జరుగుతున్న పనితీరుపై వాటిని ఏ విధంగా చేస్తున్నారు అనే దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టడానికి అయితే పరిశీలించి వాటిని విచారణ చేపట్టడానికి అయితే నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అయితే ఈ విధంగా జరుగుతుంది. వాటి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, ఎటువంటి చేస్తున్నారని చెప్పి పరిశీలించేందుకైతే నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా నర్సంపేట కేంద్రంగా ఈ రోజు సీఎం పర్యటన కొనసాగుతుంది. అయితే ఉదయం 9 గంటలకి సీఎం చంద్రబాబు అమరావతి నుండి బయలుదేరి 10:45కి నర్సంపేట సమీపంలోని తామరపల్లి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రజలకు ఇచ్చేస్తూ మొత్తం నర్సంపేట పురవీధుల నుండి సాగుతూ 12:45కి ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గారి సభావేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ చేరుకుని ప్రజలను ఉద్దేశించి ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేకత గురించి దీనిపైన ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆవశ్యకత గురించి ప్రజలకైతే ఉద్దేశించి ప్రజలతో మాట్లాడనున్నట్టు. అయితే అనంతరం సీఎం చంద్రబాబు ఏదైతే పార్టీ కార్యకర్తలకు కూడా చేసి పార్టీ కర్తలతో మీటింగ్ కలిసి వారందరినీ కలుసుకొని కార్యకర్తలతో దిశానిర్దేశం రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, కార్యకర్తలు విభేదాలు లేకుండా ఎటువంటి ముందుకు సాగాలని కూడా చంద్రబాబు దిశానిర్దేశాన్ని చేయనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సడన్గా చూసుకోవచ్చు, ఇప్పటికే ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అయితే పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. పటిష్ట భద్రతతో పాటు నర్సంపేట పట్టణం అంతా స్వర్ణాంధ్రతో స్వచ్ఛతతో ముస్తాబు తయారయ్యే పరిస్థితి అయితే ఉన్నాడు ముందు రాజన్న. స్థానిక సమస్యలపైన ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించినట్టు తెలుస్తోంది. దీనిపైన పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఏదైతే 12:40 చేరుకునే అక్కడ అనంతరం ప్రజలతో ముఖాముఖి ఏదైతే స్వచ్ఛత కార్యక్రమంలో వీధి తిరుగుతూ స్వచ్ఛత చేస్తూ ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి ప్రజలతో మమేకమై స్వచ్ఛత ఏ విధంగా చేస్తున్నాయి, స్వచ్ఛత రథాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఆ గ్రామంలో ప్రతి ఒక్కరుగా ఏదైతే పొరవీధుల్లో కూడా తిరిగి వాటిని పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు. అయితే అదే క్రమంలో ప్రజలతో నేరుగా సభావేదిక వద్దే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలతో వీధులంటే వీధుల పరిశుభ్రతపై ఎటువంటి జరుగుతున్నాయి, ప్రతిరోజు స్వచ్ఛత వాహనాలు వస్తున్నాయా లేదా, అంటే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యత కూడా గుర్తు చేసేలాగా అయితే ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వారిని కలవనున్నారు. వారితో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తమరు చేయవలసిన ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయవలసిన పనులు కూడా ప్రజలకు వివరించనున్నారు. అయితే వీటి కోసం ప్రత్యేక భద్రత ఏర్పాట్లు అయితే జిల్లా ఎస్పీ ఇప్పటికే జిల్లా ఎస్పీ కలెక్టర్ కలిసి గత 2 రోజులుగా పర్యవేక్షణ అయితే చేపట్టి ప్రత్యేక భద్రతతో పాటు సుమారు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం పర్యటన కూడా సజావుగా సాగుతుందుకు అన్ని ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. రాజు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.